శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో రాష్ట్రంలో రాజ్యాంగ సూత్రాలకు తిలోదకాలు ఇచ్చి నారా లోకేష్ ఆధ్వర్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి శంకర్ నారాయణ తీవ్రస్థాయిలో ఆరోపించారు. పెనుగొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని గ్రామాల్లో టీడీపీ శ్రేణులు శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీస్తూ అలజడులు సృష్టిస్తున్నాయని, అధికార బలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పూర్తిగా కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందని, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపే హక్కులను కూడా హరిస్తుందని దుయ్యబట్టారు. ఉరవకొండలో వైసీపీ చేపట్టిన శాంతియుత ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం, ముఖ్య నాయకులను ముందస్తుగా అరెస్టులు చేయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూ తెలుగుదేశం పార్టీ పైశాచిక ఆనందాన్ని పొందుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా మరి మామూలుగా శాంతియుతంగా ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఈరోజు కక్షలు కార్పణ్యాలు రాజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన దౌర్జన్యాలు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి చేస్తూ ఈరోజు ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ పరిపాలిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఉరవకొండ నియోజకవర్గ కేంద్రంలో విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ధర్నా ఏదైతే ఉందో, శాంతియుతమైనటువంటి వాతావరణంలో మరి తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు, మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో కేశవ్ ఆగడాలను ప్రశ్నిస్తూ, కేశవ్ మరి ఒక మాజీ కురబ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి లత్తవరం గోవింద్కు సంబంధించిన భూ వ్యవహారంలో జోక్యం చేసుకొని ఆయన్ని ఆ భూమి నుంచి బయటికి పంపాలని, మరి ఆ భూమిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆక్రమించుకోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉరవకొండ నియోజకవర్గంలో తలపెట్టినటువంటి శాంతియుతమైనటువంటి ధర్నాను కూడా ఈరోజు భగ్నం చేస్తూ, ఆ ధర్నాకు పర్మిషన్స్ లేవని, మరి మా నాయకులు ఎవరైతే ఉన్నారో ఎక్కడికక్కడ మరి వాళ్ళని అక్రమంగా కూడా అరెస్ట్ చేస్తూ ఆ ధర్నా కార్యక్రమానికి హాజరు కాకోకుండా నిర్బంధిస్తూ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు ఒక పైశాచికమైనటువంటి ఆనందాన్ని చూస్తున్నారు. మరి ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం లోకేష్ గారి ఆధ్వర్యంలో నడుస్తూ మరి సామాన్యమైనటువంటి ప్రజానీకం మరి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వదిలే పరిస్థితులు లేదు. మరి ఈ దౌర్జన్యకాండ, ఈ ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని కూడా మేము ఖండిస్తూ మరి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా జరగవలసినటువంటి ధర్నాన్ని ఈరోజు అడ్డుకోవడం చాలా గర్హనీయం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ కళ్ళు తెరిచి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి అధ్యయనం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి డైరెక్షన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఇదే రీతిలో తెలుగుదేశం పార్టీ దమననీతి, దౌర్జన్యకాండ, అరాచకాలు కొనసాగితే తప్పుకోకుండా వాళ్ళు మూల్యం చెల్లించుకుంటారు. తప్పుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ధీటుగా ఎదుర్కొంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా దీనికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఈ దుశ్చర్యలను, దౌర్జన్యకాండను ఆపివేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది.